ఈరోజు నేను బ్రోకలి తీసుకొచ్చాను. ఇది ఎలా చేయాలో నాకు తెలీదు. కానీ యూట్యూబ్‌లో చూసాను ఎలా చేస్తారు ఏంటి అని. ట్రై చేద్దాం ఎలా ఉంటది ఏంటి అని. బ్రోకలి వాటర్‌లో ఏసాను గదా! ఇప్పుడు వాటర్‌లో ఏసిన తర్వాత కొంచెం సాల్ట్ ఏసాను. సాల్ట్ ఏసి ఇప్పుడు కొంచెం పసుపు. ఇవి 2 ఏసి బాయిల్ చేయాలంట. బాయిల్ చేయాలి ఫస్ట్. లైటర్ రావట్లేదు. ఆ, ఇప్పుడు వచ్చింది. ఈ వంటలేమో కానీ తలకాయ నొప్పి వస్తుంది ఈ వంటలు చేయాలంటే. ఇప్పుడైతే కుక్ చేస్తున్నా. ఒక 5 మినిట్స్ కుక్ అయితే తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని మసాలా ఏదో ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి 5 మినిట్స్ అవుతుంది. ఓకేనా? అది బ్రోకలీ ఇంకా సాల్ట్ వాటర్ వేసి కుక్ చేశాను అని చెప్పి అదైతే అయ్యింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేద్దాం బ్రోకలీ. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. టేస్ట్ ఎలా వస్తుందో తెలియదు కానీ ఏదో ప్రయోగాలు మాత్రం బాగానే చేసేస్తున్నాను నేనైతే. ఉబ్బరిస్తుంది, ఇంకా సమ్మర్ కదా, మొక్క మొత్తం చెమట పట్టిపోయింది. ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నా ఇది గార్లిక్, ఆనియన్స్, ఇంకా ఇది కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకున్నా. దీంట్లో ఆయిల్లో హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. నాకు తెలీదు, నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నా అంతే. జస్ట్ ఫర్ ఇది ఒక వీడియో కోసం అంతే చేస్తున్నా. ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నా. తర్వాత కొంచెం ఆవాలు. ఇప్పుడు ఇది గార్లిక్ ఇంకా ఇది కరివేపాకు వేస్తున్నా. ఇది గార్లిక్ కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి, అప్పుడు ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది. పక్కన ఏమైనా సౌండ్స్ వస్తే డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వకండి. కొంచెం బ్రౌనిష్ కలర్లో అవ్వాలి గార్లిక్. ఇదైతే బ్రౌనిష్ కలర్లో అయ్యింది. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేస్తున్నా. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ బ్రోకలీ వేస్తా. మొత్తానికి అయితే ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు బ్రోకలీ వేస్తున్నా. ఇవి కూడా కొంచెం బాగా మెత్తగా అయ్యాయి, అందుకని వేస్తున్నా.
స్మెల్ అయితే బాగానే ఉంది. ఇంకా కొంచెం మసాలాలు వేసిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో. కారం వేస్తున్నా. కారం ఒకటే స్పూన్ వేస్తున్నా. ఇది గరం మసాలా కొంచెం. ఇది ధనియా పౌడర్. ఇది కూడా 1/2 టేబుల్ స్పూన్ అంతే. అన్నీ వేసాను కానీ సాల్ట్ మాత్రం వేయలేదు. గ్రేట్ కదా, సాల్ట్ మర్చిపోయినా, ఇప్పుడు గుర్తొస్తుంది. అంటే బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం వేసిన, కాకపోతే మళ్ళీ దీనికి తక్కువ అవుతుంది కదా, దీంట్లో వేయలేదు. ఇప్పుడు వేయాలి కొంచెం. కొంచెం సాల్ట్ వేస్తున్నా, కొంచెం. బాయిల్ అయ్యేటప్పుడు ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెం వేసాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే అయిపోతుంది. 5 మినిట్స్ అంతే. అప్పటి నుంచి చేస్తున్నాను కదా, చూడండి లాస్ట్గా అయితే ఇలా అయ్యింది. స్మెల్ అయితే బాగానే ఉంది చూడడానికి. ఇంకా తిని చెప్పాలి ఎలా ఉంది ఏంటి అని చెప్పి. నాకైతే చూడడానికి బాగానే ఉంది, కలర్ఫుల్గా. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, చూసి చెప్తా టేస్ట్ కూడా ఎలా ఉందో. ఫైనల్గా నా కర్రీ అయితే అయ్యింది. వైట్ రైస్ ఇంకా బ్రోకలీ కర్రీ వేసుకున్నా ప్లేట్లో. టేస్ట్ చూసి చెప్తా ఎట్లా కుదిరింది ఏంటి అని. బాగానే ఉంది. కాలీఫ్లవర్ ఎలా ఉంటుందో అలానే ఉంది. సేమ్ కాలీఫ్లవర్ లానే ఉంది. డిఫరెంట్ అంత ఏం అనిపించట్లేదు. బాగుంది, నాకైతే నచ్చింది.